నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. వైసీపీ ఖాతాలో మరో ఫ్లాప్ షో పడబోతోందా? పార్టీ వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇంతకీ వైసీపీ ఏం స్కెచ్ వేసింది? ఏం జరగబోతోంది? ఆ పార్టీ నేతలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టేందుకు చేపడుతున్న కార్యక్రమాలేవి పార్టీకి మైలేజ్ తీసుకురావటం లేదన్న చర్చ వైసీపీ నేతల్లో జరుగుతోంది. ఫలితం లేకపోగా కార్యక్రమాలు ఫ్లాప్ కావడంతో కార్యకర్తలు డీలా పడిపోతున్నారట. ఇన్నాళ్లు చేసిన ఆందోళనలు, ప్రభుత్వ కార్యాలయాల ముట్టడిలాంటి కార్యక్రమాలు ఏవి ఆ పార్టీ ఆశించినంత మైలేజ్ తీసుకురాలేదన్న ప్రచారం ఉంది. ఇప్పుడు అలాంటిదే మరో ఫ్లాప్ అనుభవం తప్పదేమోనని వైసీపీ నేతలు కలవరపడుతున్నారట. పొగాకు రైతులకు మద్దతు ధర ఇవ్వాలన్న డిమాండ్తో ఈ నెల 14న పొగాకు బోర్డు ముట్టడికి ప్లాన్ చేసింది వైసీపీ. ఈ కార్యక్రమం కోసం కేడర్ని సన్నద్ధం చేస్తోంది. అవసరమైతే ఈ కార్యక్రమంలో అధినేత జగన్ కూడా పాల్గొంటారని సమాచారం. ప్రయత్నమైతే బాగుంది, కానీ టైమింగ్ సరైందేనా కాదా అన్న చర్చ వైసీపీ నేతల్లోనే జరుగుతోంది. ఎందుకంటే సరిగ్గా అదే రోజు గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ రోజున రాష్ట్ర యంత్రాంగమంతా పుష్కరాల పనుల్లో బిజీగా ఉంటుంది. ప్రజలు పుష్కర స్నానాల కోసం గోదావరి బాట పడతారు. ఇలాంటి టైంలో ఆందోళన కార్యక్రమం ఏంటంటూ వైసీపీ నేతలే నిట్టూరుస్తున్నారట. పుష్కరాల సందడి ముందు వైసీపీ ఆందోళన తేలిపోతుందని నేతలు కంగారు పడుతున్నారని సమాచారం. ఇప్పటికే వైసీపీ కార్యక్రమాల ఫెయిల్యూర్ స్టోరీస్ లెక్కలేనని ఉన్నాయని, ఇప్పుడు పుష్కరాల రోజున ఆందోళన కార్యక్రమాన్ని చేపడితే మరొక ఫ్లాప్ ఆ ఖాతాలో పట్టం ఖాయమన్న గుసగుసలు లోటస్ పాండ్లో వినిపిస్తున్నాయి. అందుకే తేదీ విషయంలో మరోసారి ఆలోచించాలని కొందరు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. ఆ రోజు పుష్కరాలు ప్రారంభమవుతాయని, వైసీపీ ఆందోళనకు అంత గుర్తింపు రాకపోవచ్చని వివరించారట. అయినా హైకమాండ్ పెద్దలు మాత్రం ఈ సూచనల్ని పట్టించుకోవటం లేదని తెలుస్తోంది. 14వ తేదీనే కార్యక్రమం నిర్వహించాలని చెప్పేశారట. దీంతో చేసేది లేక నీరసక్తంగానే ఆందోళనకు ఏర్పాట్లు చేస్తున్నారట నేతలు. ఇంతకు ముందు పార్టీ చేపట్టిన కార్యక్రమాలతోనే పప్పులో కాలేస్తే ఈ ఆందోళన ఫలితం ఎలా ఉంటుందోనన్న టెన్షన్ వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. గతంలో ఎన్ని ఆందోళనలు చేసినా నాయకులు యాక్టివ్ గా పనిచేయలేదన్న ప్రచారం ఉంది. మరి పుష్కరాల రోజున జరిగే కార్యక్రమానికి స్పందన ఎలా ఉంటుందోనని నేతలకి టెన్షన్ పట్టుకుంది.